ఉల్లిపాయ పెరుగు పచ్చడి. ఓకే. సో ఉల్లిపాయ పెరుగు పచ్చడి. సో పెరుగు పచ్చడి అంటేగానే మనం కామన్‌గా మనకి పులావ్‌లోకి అలా వాడుకుంటూ ఉంటాం Yes. కదా! సో ఈసారి ఈ రెసిపీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అలాగే మనకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనకి పచ్చిమిర్చి అండ్ ఆల్సో కొత్తిమీర అలాంటి మనకి చాలా ఫ్లేవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇందులో పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అలాగే. అది ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకుందాం. అలాగే. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ముందుగా ధనియాలు, ఓకే. తర్వాత నువ్వులు కూడా వేసేద్దాం. ఓకే. నెక్స్ట్ పల్లీలు, సో ఇవన్నీ కూడా మనకి షాలో ఫ్రై సరిపోతుంది. షాలో ఫ్రై సరిపోతుంది. అలాగే వెల్లుల్లి కూడా. సో ఇవన్నీ కూడా మనకి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది. అందులో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే. సో ఓకే. ఇది కొంచెం చల్లార్చాలి. ఇది పక్కన పెట్టేసుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు కూడా కలిపేసుకుందాం, కొంచెం వాటర్ వేసేసుకుందాం. అలాగే. ఓకేనా? ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో పెరుగు వేసేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. అలాగే. సరిపోతుంది. సో పెరుగు పచ్చడి అంటే మనకు కొంచెం జారుడుగానే తింటూ అలవాటుగా ఉంటుంది కదా? అవును. అలాగే ఇంకొక స్పూన్ ఇందులో మనం సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం సాల్ట్. సో కొంచెం ఇలా లైట్గా మజ్జిగలా చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. అలాగే. సో ఇది చల్లారిపోయింది. ఇందులోనే మనము కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేసుకుందాం. సో కొబ్బరి తురుము వేయటం అనేది చాలా వెరైటీగా ఉంది. అవును. సో ఇది మోస్ట్లీ నార్త్ సైడ్ ఎక్కువగా వేసుకుంటారనమాట. సో ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకు ఫ్లేవర్ ఇంకొంచెం తెలుస్తుంది. దాంతో పాటు మన పేస్ట్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఓకే. ఇది ఇంకా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్, సో అది కొంచెం నూనె వేడెక్కాక మనం ఫస్ట్ పోపు వేసేసుకుందాం అనమాట. ఓకే. సో ఇంకొక స్పూన్ ఆవాలు, ఓకే. నెక్స్ట్ జీలకర్ర కూడా, అండ్ కొంచెం అల్లం కూడా. అలాగే. ఇవి కూడా మనం ముక్కలుగానే తీసుకున్నాం. ఇవి కూడా ముక్కలుగానే తీసుకుంటున్నాం. నెక్స్ట్ కరివేపాకు, సో ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా.
నెక్స్ట్ స్పైసెస్ అన్ని కూడా వేసేసుకుందాం. ఓకే. సో ఆనియన్స్ వచ్చేసి మనకు కొంచెం రాగానే ఉండాలి, ఎక్కువగా కూడా కుక్ అవ్వకూడదు. ఓకే. సో కొంచెం పసుపు, అవి అలా పెరుగు పచ్చట్ల తగులుతూ ఉన్నప్పుడే వాటి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవును. కొంచెం కారం. ఓకే. అలాగే కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం పెరుగులో వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువే వేసుకుంటున్నాము. అవును. ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా. సో దీనివల్లే మనకు టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఓకే. సో ఒకసారి మనకి వేయించేసుకుంటే కూడా పచ్చివాసన అంతా కూడా పోయినట్లుగా అవుతుంది కదా. ఎస్, అవును. సో పల్లవి చక్కగా ఇది వేగిపోయింది, స్టవ్ కూడా ఆఫ్ చేశాను. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం ఏదైతే మిక్స్ చేసేసుకున్నామో ఉల్లిపాయల్ని అది మన పెరుగులో మిక్స్ చేసేసుకుందాం. అలాగే. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఓకే. చక్కగా మిక్సీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో అయిపోయినట్టేనా పల్లవి? యా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. అలాగే. ఓకే. సో మరి అయిపోయినట్టే కదా. యా మూల్య, ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే. సో చూసారు కదండి, ఉల్లిపాయ పెరుగు పచ్చడి చాలా యమ్మీగా కనిపిస్తోంది అండ్ ఆల్సో చాలా ఫ్లేవరబుల్గా కూడా ఉందండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకు. ఉల్లిపాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, అల్లం తురుము 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఉల్లిపాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ధనియాలు, నువ్వులు, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొబ్బరి తురుము వేసి చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి వేగాక కలిపి పెట్టుకున్న పెరుగులో ఈ మిశ్రమాన్ని వేసి కొత్తిమీర కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ పెరుగు పచ్చడి రెడీ.